తో పాలమూరు పట్టణంలో 108x108 పిరమిడ్ నిర్మాణం సంకల్పిస్తూ చేస్తున్నటువంటి ఈ 108 రోజుల ధ్యాన దీక్షలో భాగంగా ఈరోజు 57వ రోజు. మరి ఈనాటి మాస్టర్ పాండురంగయ్య సారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఈనాటి ప్రాతకాల ధ్యానం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు రెండు మూసుకుని సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఉన్నది ఉన్నట్టుగా గమనిద్దాం. మనకు రెండు రకాల అవస్థలు ఉంటాయి, జాగృత అవస్థ, నిద్రావస్థ. మనం రెండు అవస్థల ద్వారా శక్తి తీసుకుంటాం. ప్రతిరోజు మనం నిద్రపోవడం ద్వారా కూడా నిద్రలో శక్తిని తీసుకుంటాం. మరి జాగృత అవస్థలో అంటే ఎరుకలో ధ్యాన సాధన ద్వారా ఇంకా ఎక్కువగా తీసుకుంటాం శక్తి. ఈ శరీరాన్ని నడిపించేది శక్తి, దాన్నే ప్రాణము అంటున్నాం, దాన్ని చైతన్యము అంటున్నాం, దాన్నే కాస్మిక్ ఎనర్జీ అంటున్నాం, దాన్నే దైవత్వ శక్తి అంటున్నాం, దాన్ని చైతన్యము, మహాచైతన్యము, ఇలా ఎన్నో పేర్లు. సైన్స్ పరిభాషలో ఎనర్జీ, ఆధ్యాత్మిక పరిభాషలో దైవం, చైతన్యం. ప్రతి మనిషి లోపల ఉంది ఈ చైతన్యం. ఈ చైతన్యం అనేది ప్రతి మనిషిలో ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. తన యొక్క జీవన విధానాన్ని బట్టి ఆ యొక్క ప్రాణశక్తి నిల్వలు ఉంటాయి. మరి ఈ యొక్క శక్తిని మనం ఎంతగా పెంచుకుంటూ సద్వినియోగం చేసుకుంటే మన జీవితం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేద్దాం. చేసుకున్నటువంటి సాధన ద్వారా పొందినటువంటి ఎనర్జీని అత్యంత ఎరుకతో మన జీవన శైలిలో గమనిస్తూ చేసే పనులు, మాట్లాడే మాట మీద, మన జీవన ప్రయాణం మీద, మనం ఇతరులతో మెలిగే విధానం మీద, మనం చేసే పనుల మీద, చేసే ఆలోచనల మీద ఎప్పుడైతే గమనింపు ఉంటుందో అప్పుడు ఆ యొక్క శక్తి తగ్గడం పెరగడం అనేది మనము పెంచుకునే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. విశ్వంలో పంచడమే ద్వారానే పెంచబడుతుంది. సో మనం ఆ యొక్క ప్రాణశక్తిని పెంచుకుని ఆరోగ్యవంతులుగా, ఆనందంగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేద్దాం. సో మీ ధ్యాస అంతయు కూడా శ్వాస పైన ఉంచండి. శ్వాసానుసంధానం అవుదాం. ప్రతి శ్వాసను గమనిద్దాం. అత్యంత ఎరుకతో, శ్రద్ధతో మీ ధ్యాస అంతయు కూడా మీ నాసికారంధ్రాల దగ్గర దృష్టి నిలిపి లోపలికి పోతున్న గాలిని, బయటికి వస్తున్న గాలిని హాయిగా చక్కగా గమనించండి.